నమస్తే. సో ఇప్పుడు చాలామందికి డయాబెటీస్ మెలైటిస్ అంటే ఏంటి అని అంటే వీళ్ళకి పుట్టుకతోటి డయాబెటీస్ అదే ఉండదు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది, కానీ రెసిస్టెన్స్ ఫామ్ అవటం వల్ల గ్లూకోజ్ హై లెవెల్స్ ఉండటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది కనబడుతున్నప్పుడు దీన్ని డయాబెటీస్ మెలైటిస్ అంటాం. సో ఇది యూజువల్గా ఆటో ఇమ్యూన్ కండిషన్ కంట మెజారిటీ ఫాల్టీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పేసి మనం పరిగణించవచ్చు, లేదా కొన్ని మందులు అధికంగా వాడటం వల్ల ఈ ఒక వ్యాధి మనకి వచ్చేలాగా కనబడుతుంది. సో యూజువల్గా ఈ షుగరు ఇప్పుడు చిన్నవాళ్ళకి మెజారిటీ ఒత్తిడి ఎక్కువ గురవుతున్న యంగర్ ఏజ్ గ్రూప్ కూడా షుగర్ అన్నది కనబడుతుంది. సో ఇంగ్లీష్ మెడిసిన్స్లో మనం గమనిస్తే డ్రగ్ డిపెండెన్సీ, డ్రగ్ ఇంటాలరెన్స్, డ్రగ్ సాచురేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఇది ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నామో మన జీవన విధానంలో తప్పులు జరగటం వల్ల ఇది మనకి యూజువల్గా వస్తూ ఉంటుంది. ఏంటి ఆ కారణాలు? ఫస్ట్ థింగ్, ఒత్తిడి ఎక్కువ గురైనప్పుడు. 2, నైట్ షిఫ్ట్స్ అయ్యి ఎక్కువ ఉండి స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయినప్పుడు. 3, ఎక్కువ సెడెంటరీ జాబ్, కుర్చీలో కూర్చుండిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు. 4, రోజు రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు. 5, అధిక బరువు అది ఉన్నప్పుడు. 4, ఎక్సెసివ్ ఆల్కహాల్ అది డ్రగ్స్ తీసుకున్నప్పుడు. 7, కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా మనకి సమస్య అది వచ్చే అవకాశం ఉన్నది. సో యూజువల్లీ డయాబెటీస్ మెలైటిస్ అన్నది ఎక్వైర్డ్ కండిషన్ కాబట్టి జాగ్రత్తలు అయ్యి తీసుకుని డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా రివర్సల్ ప్రాసెస్ కూడా జాగ్రత్తలు తీసుకుని కేసు బట్టి మా మందులు అయ్యి వాడినప్పుడు డయాబెటీస్ రివర్సల్ కేసు కండిషన్ కూడా చాలామంది ఉన్నారు. సో మీరు డాక్టర్ గారిని వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతికి ఈ నెంబర్కి ఫోన్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని పర్సనలైజ్డ్ స్క్రీనింగ్, ఇండివిజువలైజ్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీ యొక్క సమస్యని అధిగమించవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రాంలో కూడా మీరు ఒక మెంబర్ అవ్వచ్చు. కంపల్సరీగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ఇన్సులిన్ వరకు వెళ్ళవలసిన అవసరం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ ప్లస్ మెడికేషన్స్ ప్లస్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు మంచి ఫలితాలు అయ్యి పొందొచ్చు. నమస్తే.